దేవుని కృప వలన, ఆయన దయ వలన, ఆయన వాత్సల్యాన్ని బట్టి గడిచిన 8 నెలలు దేవుడు ఆయన బలిష్టమైన సురక్షితమైనటువంటి రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి ఈ 9వ నెలలో 2వ దినం మొదటి మంగళవారం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇలాగున మనకిచ్చిన ఆ దేవాతి దేవుని ఉన్నతమైన నామానికే మహిమ కలుగునుగాక. ఎంతోమంది లోకాన్ని విడిచి ఈ మాసములో అడుగు పెట్టకుండా, ఈ సెప్టెంబర్ నెల చూడకుండానే మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికంటే మనమేదో బలమైన వారమని, తెలివైన వారమని, లేక ఈ లోకరీతిగా ఏవో మనకి ఆధిక్యతలు ఉన్నాయని కాదు, కానీ కేవలము ఆయన కృపను బట్టి సజీవుల దేశములో సజీవుల సంఖ్యలో దేవుడు మనలను నిలవబెట్టారు. హల్లెలూయా. వాస్తవానికి కూడిక నిన్న రాత్రి జరగాలి, కానీ మరలా మనకి ఎలాగైనా మంగళవారం స్వస్థత ప్రార్థన కూడిక ఉంటుంది కనుక ఇందులోనే కలుపుకుని, కాబట్టి ఏ విధము చేతనైనా మీరు దేవునితో సహవాసం చేసి దేవునిలో మరింతగా బలపరచబడి ఆయన మీ కొరకు దాచి ఉంచిన మేలులు పొందాలన్నది మా తపన తప్ప మిమ్మలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఉండదు. రాత్రికి పెట్టవచ్చు, మరలా ఉదయకాలం మరలా ఏం వెళతావులనేటువంటి ఒక ఆలోచన కలగవచ్చు. కాబట్టి అలా కాకుండా దేవుని సన్నిధిలోనికి చక్కగా ఎటువంటి బలవంతం లేకుండా ఉత్సాహముతో ఆనందముతో రావాలి కనుక ఈ వెసులుబాటు మీకు కలిగించాం. ఏదేమైనా మనం ఇలాగున్న దేవుని సన్నిధిలో ఉండుట, ఇంతవరకు ప్రభువుని స్తుతించి ఆరాధించుట, ఈ వాగ్దాన సందేశము ద్వారా మనము దీవించబడుట, అది దేవుని సంకల్పమని ఎరిగి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరోసారి 2 చేతులు పైకెత్తి చెబుదాం. రండి, మనము నేరుగా వాగ్దాన సందేశములోనికి మనం వెళదాం. ప్రతి నెల దేవుడు మనలను ప్రేమించి ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి అమూల్యములను అత్యధికములునైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చారు. వాగ్దానాలు ఎలాంటివి చెప్పండి? అమూల్యమైనవి, అత్యధికములైనవి. అలాంటి అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను దేవుడు ఆయన ప్రజలమైన మనలను ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథములో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఏమండి, ఆయా సందర్భాలను గూర్చినటువంటి వాగ్దానములు ఉన్నాయి. ఒక్కొక్క నెల మన అవసరతలను ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ఒక్కొక్క వాగ్దానము ద్వారా ఆయన మనల్ని బలపరుస్తున్నారు. ఈ వాగ్దానాలు కూడా ఎలా ఉన్నాయట? అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయట. హల్లెలూయా. ఎలా ఉన్నాయి చెప్పండి? అది వాగ్దానము చేసిన దేవుడు ఎవరన్నమాట? తప్పకుండా వాగ్దానాన్ని మన జీవితాల్లో ఆయన ఏం చేస్తారు? ఆగస్టు నెల వాగ్దానం చెప్పండి ఒకసారి. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. తప్పకుండా ఆయన అంగీకరించారు. ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలము ఇప్పటికే ఇచ్చేశారు. ఏమండి, దేవుని చిత్తంలో మీ యొక్క ప్రార్థనకు ఏమండి జవాబు అనేటువంటిది ఆల్రెడీ దేవుడు ప్యాక్ చేశాడు. ఏమండి, అక్కడి నుంచి ఆయన పోస్ట్ చేశారనమాట. ప్రస్తుతం ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ వచ్చేసింది, కొంతమందికి ఎక్కడుందనమాట, కొరియర్లో స్టార్ట్ అయిందనమాట. మరి ఎక్కడుందో ఇంకా తెలియదు. మరి ఎక్కడ దాకా వచ్చిందో మన స్టేటస్ చూసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. మనము ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇదిగో ఇంత దూరం వచ్చింది, లేక ఎక్కడ దాకా వచ్చిందని. అలాగా మరి ఎంత దూరం వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ కార్యాన్ని ఆయన ఏం చేశారనమాట, ప్యాక్ చేసి ఆల్రెడీ ఏం చేస్తున్నారనమాట, పంపిస్తున్నారు. మార్గ మధ్యలో ఉంది అది. మొత్తం మీద ఏమండి ఈవేళ రేపు ఎల్లుండో రాబోతుంది ఖచ్చితంగా. నమ్మితే కాస్త చెప్పొచ్చు కదా. అది ఆమెనికి దేవునికి స్తోత్రాలు చెప్పడానికి దేవుని పిల్లలు ఏం చేయకూడదట, ఆలోచించకూడదు. ఏమండి, పరిశుద్ధాత్ముడు లోపల అది కలిగిస్తే
ఏమండి మీరు తప్పకుండా దాన్ని మీరు అంగీకరించి దాన్ని స్పందన తెలియజేస్తే ప్రభు కూడా తప్పకుండా కార్యం చేస్తారు. సరే, మన వాగ్దానములోనికి వెళితే నిర్గమకాండము 34వ అధ్యాయము. ఈ సెప్టెంబర్ మాసానికి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అందుకాయన, ఇదిగో నేను ఒక నిబంధన లేక వాగ్దానం చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల మధ్యలోనైతే ఉన్నావో ఆ ప్రజల అందరును యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో దేవుడు ఈ నెలకి మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే గనక, ఈ మాట నా వెనకాలందరూ చెప్తారా? నీ ప్రజలందరి ఎదుట. ఇక్కడి నుంచి చెప్పండి. అద్భుతములు అనేటువంటి దగ్గర నుంచి, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. మరొక్కసారి, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. మీరు చెప్పండి ఇప్పుడు ఈసారి. చేసా. ఇది ఏమండి, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ విశ్వ బ్రహ్మాండమును కలుగు చేసినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన దాసుడైన సేవకుడైన మోషేకి దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా మనం ఇక్కడ చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో ఈ వాగ్దానములు అనేటువంటివి భక్తులకు దేవుడు ఆయా సందర్భాల్లో ఇచ్చారు. అయితే కొందరికి ఆలోచన ఉండొచ్చు, అది మోషేకి దేవుడిచ్చిన వాగ్దానం కదా, అది మనకు ఎలా వర్తిస్తుంది అని. అయితే ఒక్క విషయం, మోషేకి వాగ్దానము ఎవరి విషయంలో ఇచ్చారు అని అంటే గనక, ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల విషయంలో. ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలుగా మనం లేఖనాల్లో చూస్తే, నేటి ఇశ్రాయేలీలు ఎవరు అని అంటే గనక, ఆయన రక్తము చేత సంపాదించబడినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనమే. కాబట్టి అది ఎవరితో దేవుడు మాట్లాడారు, ఎవరికి ఇచ్చారనేటువంటిది కాదు, కానీ విశ్వాసముతో దానిని మనము తీసుకున్నామా లేదా, విశ్వాసముతో దానిని మనము స్వతంత్రించుకున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఇది సందర్భంలోనికి వెళితే, సీనాయి కొండ మీద మోషేకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు, ఆల్రెడీ మొదటిసారి దేవుడు సీనాయి కొండ మీదకి రమ్మని 40 దినములు ఆయన అక్కడ దేవునితో సహవాసం చేసినటువంటి ఆ పరిస్థితుల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఒక గొప్ప ప్రత్యక్షత దేవుడు ఆయనకి ఇచ్చి, ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏమండి 10 ఆజ్ఞలను ఇవ్వటం జరిగింది మొదటిసారి అది. కానీ ఆ 10 పలకలను తీసుకుని, 10 ఆజ్ఞలను తీసుకుని ఆయన క్రిందకి దిగివచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కార్యములను మరచిపోయినటువంటి వారై విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, మరి ఆ యొక్క పలకలను, రాతి పలకలను తీసి ఆ పైనుండే ఆయన వాళ్ళ మీద విసిరివేసినప్పుడు అక్కడ చాలా భయంకరమైనటువంటి వినాశనం జరిగినట్లుగా ఆ చరిత్రలో మీరు 33వ అధ్యాయంలో తర్వాత చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు 34వ అధ్యాయంలో ఇది మరలా రెండవసారి దేవుడు చెప్పారన్నమాట. ఆ మొదటి ప్రారంభము నుండి కూడా ఆ మాటలు మీరు చూడవచ్చు. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కు, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని, అది మరలా నువ్వు రా మోషే,
మరలా ఏ రాతి పలకలైతే పగలగొట్టేశావో, మరలా అదే పలకల మీద నా మాటలు రాయిపోతా ఉన్నాను. నీవు సిద్ధపడి ఆ సీనాయి కొండ మీదకి రమ్మని దేవుడు పలికినటువంటి సందర్భంలో ఇది రెండవసారి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పలకలు మరలా పలకల మీద ఇదివరకు రాసినటువంటి ఆజ్ఞలను దేవుడు వ్రాయించాడు. మోషేకు దేవుడు అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా ఆ మొదటి నుండి మీరు 8 వచనాల వరకు కూడా ధ్యానం చేయొచ్చు. తర్వాత ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఎలాంటివో అక్కడ మనము గమనించగలుగుతాం. ఇవన్నీ అయిన తర్వాత వింటున్నారా మీరు జాగ్రత్తగా? దైవ ప్రత్యక్షత మోషేకి కలిగింది. ఆ ప్రత్యక్షతలో దేవుడు ఎట్టివాడో, ఆయన ఎలాంటి వాడో కూడా, ఆయన గుణములు కూడా అక్కడ వర్ణించటం జరిగింది. అందులో మీరు గమనించినట్లయితే 5వ వచనములో 6వ వచనం దగ్గరికి వచ్చేస్తే, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. అంతేకాదు 1000 మందికి కృప చూపిస్తూ దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తారు. కానీ దోషులను, నిర్దోషులను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అవన్నీ ఆయన సుగుణాలు. కనికరం గలవాడు, దయగలవాడు, జాలి గలవాడు, దీర్ఘశాంతం గలవాడు. సేమ్ టైం దేవునిని ఒకవైపే చూడకూడదట. దేవునిని ఒకే కోణంలో చూడకూడదట. ఒక కోణం ఏమిటి అని అంటే ప్రేమగల కోణం, దయగల కోణం, కనికరం కలిగిన కోణం. మరొక కోణం ఏమిటి అని అంటే దహించు అగ్ని, రోషము కలిగినటువంటి, నీకే, నాకే, మనకే చాలా ఎక్కువ మనుషులుగా ఆయన చేతి పని అయి ఉన్న మనకే ఉంటే, మనలను చేసిన వాడు, సమస్తమును కలగజేసిన వాడు, పాపము ఎరగని, పాపము చేయని, పాపము లేని పరిశుద్ధుడు. ఆయనకి ఇంకా ఎక్కువ రోషం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎంత ప్రేమ గలవాడో, ఎంత కనికరం గలవాడో, ఎంత జాలి గలవాడో. సేమ్ టైం తర్వాత కూడా మోషే నేను ఎలాంటి వాడనని ప్రకటించినప్పుడు మోషేకి చెప్పండి ఏమైందనమాట. మోషేకే కాదు, ఎవరికైనా కానీ భయము కలిగింది. ఓ రకంగా చెప్పాలి అని అంటే కాళ్ళు చేతులు చెప్పండి ఏమవుతాయి అన్నమాట, షివరింగ్ వచ్చిందనమాట. పట్లు ఊడిపోయినాయి అంటారు చూడండి, అలాగ అయిందనమాట. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు మోషే అయినా మనమైనా చేయగలిగింది అదే. ఇప్పుడు 9వ వచనంలో మోషే ఏం చేస్తారు? ప్రార్థన. ఆ ప్రార్థన కూడా చదవండి. మోషే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగితే నా మనవి ఆలకించు. ఎవరో ఒకళ్ళు స్పష్టంగా చదివితే నాకు అర్థమవుతుంది, లేకపోతే నేనే చదువుతాను, మీరు చక్కగా వినండి. ఈ 9వ వచనములో, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగితే నా మనవి, నా ప్రార్థన, ఇంక మీరు ఆఫ్ చేయండి, ఆలకించుము. దయచేసి నా ప్రభువును మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. మీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును మా పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనమనెను. ఇది భక్తుడైన దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన. ప్రభువా నా మనవిని ఆలకించు అంటున్నాడు కదా. అంటే దేవుని ప్రత్యక్షత మోషేకి కలిగినప్పుడు, ఆ ప్రత్యక్షతలో దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయం ఎరిగినప్పుడు, ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకుని మోషే మనవి చేసుకుంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే మోషే ఇక్కడ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించారో లేదో, మోషే చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనలో 3 అంశాలు మనకు కనబడుతున్నాయి. 3 విషయాలను దేవుణ్ణి అడుగుతున్నాడు. మొదటిగా ఏమని అడుగుతున్నాడు? నీవు మాతో కూడా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషే దేవుణ్ణి అడుగుతున్న మాట, దేవా నీవు మాతో
రావాలి. ఎందుకని నీవు మాతో కూడా రావాలి అని దేవుణ్ణి మోసే అడుగుతున్నాడు? అంతకుముందు దేవుడు చెప్పేశాడు. 33వ అధ్యాయంలో మీరు పక్క పేజీ తిప్పితే కనుక 33:3లో వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అని దేవుడు అన్నాడు. ఇప్పుడు మోషే ఏమడుగుతున్నాడు? రావాలి అని అడుగుతున్నాడు. ఎందుకు దేవునిని అభ్యర్థన చేస్తా ఉన్నాడు? వినాలి. ఏమండి, ఎందుకు మోసే, దేవా నీవు మాతో కూడా రావాలి నాయన. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి ఆదుకొనే నా పెన్నిది, నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే దేవుణ్ణి ఏమంటున్నాడు? దేవా నీవు ఎందుకని అడుగుతున్నాడు అని అంటే, ఆయన వస్తే ఏం జరుగుతుందో మోషేకు బాగా తెలుసు. ఆల్రెడీ ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పటికే వాళ్ళ జీవితములలో ఏం జరిగినాయి? అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రం ఏమయ్యింది? పాయలయ్యింది. మారా నీళ్ళు ఏమయ్యాయి? ఆకాశం నుండి ఏం కురిసింది? బండలో నుండి ఏమొచ్చాయి? ఇవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చారు గనుకనే, ఆయన ఉన్నారు గనుకనే ఈ అద్భుతాలన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు రానంటున్నారు ఇక్కడ ప్రభు. ఎందుకంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ అజాగ్రత్త, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అంధకారం, వాళ్ళ విచ్చలవిడి విధానంతో మనకే కొన్నిసార్లు ఏమంటాం? కొన్నిసార్లు అంటాం నేను రానండి. అన్నిసార్లు ఏంటండి? ఇదే మనసుకు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. ఇదేంటి ఏకంగా 4-5 సార్లు చెప్పాం. పాస్టర్ గారు కూడా ఆయన తగ్గించుకుని, పాస్టమ్ గారు కూడా తగ్గించుకుని, అలా కాదమ్మా ఏంటి చెప్పండి అని చెప్పి అని వెళ్ళి కూడా ఏమండి ఎందుకు రావడం లేదు అని కూడా అడిగిన తర్వాత కూడా మళ్ళా 10 మంది కలిసి వెళ్దామంటావేంటి అని కాస్త మనకే ఏమవుతుంది అనమాట, వస్తాడు, ఏమండి రాకపోతే రారు అని మనుషులుగా కొన్నిసార్లు మనకే కలిగిపోతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు దేవుని మాట వినకుండా అజ్ఞానంలో, అంధకారంలో, అవిధేయతలో ఉంటే మరి దేవునికి వస్తుంది కదా. అందుకని దేవుడు నేను రానన్నాడు. కానీ ఇప్పుడు మోషే గారు అంటున్నారు, లేదు ప్రభువా, మీరు వచ్చారు కాబట్టి ఇవన్నీ జరిగాయి, మీరు మాతో ఉన్నారు కాబట్టి కార్యాలన్నీ చూసాం. ఇప్పుడు రానంటే ఎలాగా? నీవు రావాలి. మొదటి అభ్యర్థన, మొదటి ప్రార్థన ఏంటంటే నీవు మాతో కూడా రావాలి. ఆ తర్వాత మా దోషాలను, మా పాపాలను క్షమించి. ఏమంటే రెండవదిగా చూస్తే, అయ్యా మేము దోషాలు చేశాం, పాపములు చేశాం, మన ప్రజలు కూడా దయచేసి క్షమించండి. 1 నీవు మాతో రావాలి, 2 మా దోషాలు, మా పాపాలు క్షమించాలి. ఇక 3వది ఏమిటి అని అంటే, ఆ తర్వాత ఉంటుంది, నీ స్వాస్యముగా మమ్మల్ని చేసుకోండి. మమ్మల్ని ఎలా చేసుకోండి? అది మేమే నీ స్వాస్యమైపోతాం, మేమే నీ యొక్క స్వాస్యముగా ఉంటాం. ప్రభువా మమ్మలను నీవు నీ స్వాస్యముగా చేసుకోవా, అనగా నీ సొత్తుగా చేసుకోవా, నీ సంపాద్యంగా చేసుకోవా అని దైవజనుడైన మోషే చెప్పండి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఇలా ప్రార్థించే ఏమండి దైవ సేవకులను, ఇలా ప్రార్థించే ఏమండి ఆత్మీయులను ఏమండి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఏమండి మన సహవాసాల్లో కలిగి ఉండడం మనకెంతైనా క్షేమకరం, ఆశీర్వాదకరమని నేను అంటాను. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో ఉండాలి ఎలాంటి వాళ్ళు, ఎవరో ఒకరు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు, ఒక తల్లి, ఒక తండ్రి, ఏమంటే ఒక అన్న, ఒక చెల్లు మారాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఈ పాత్ర తీసుకోవాలి, ఈ మోసే పాత్ర పోషించాలి. అది కుటుంబంలో ఒక సభ్యుడైనా, లేక సంఘములో దైవజనుడు, దైవ సేవకురాలు, మా పని అదేనమాట. ఎన్నోసార్లు ఆయా పరిస్థితులు, విధానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవా నీవు రాకపోతే ఎలా నాయన, క్షమించు నాయన, కనికరించు,
నీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకో అని మోషే గారు ఏమండి సీనాయి కొండ మీద రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో దేవుడు ఏమై ఉన్నారో ఎరిగి ఏమండి దేవుని యొక్క సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి సమాధానములో నుండి వచ్చిన వాగ్దానమే 34వ అధ్యాయము 10వ వచనంలో మనము చదువుకున్న వాగ్దానము. ఈ సెప్టెంబర్ నెలకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వాగ్దానం చెప్పడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది. అవును, నేపథ్యం లేకుండా ఏమండి మరి సందర్భం లేకుండా అంతకుముందు ఏం జరిగిందో తెలియకుండా ఎలా మనం లోపలికి వెళతాం? ఇంత జరిగింది కాబట్టి అంటే ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. కానీ ఇప్పుడు మరొక బలమైన వాగ్దానం, నిజంగా ఇది ఇంకా చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఏమంటే ఒక నిబంధన అనే మాట ఉంది చూడండి, ఇది ఇంకా మరొక నూతనమైనటువంటి రీతిలో దేవుడు చెప్తుంటున్నాడు. ఏమనంటే ఇది వరకు ఏమండి జరిగినట్లుగా కాకుండా ప్రజలందరి ఎదుట భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను, చూసారండి ఎక్కడట? భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు మోషే నీ ప్రజల అందరి ఎదుట నేను చేస్తాను. హల్లెలూయా. ఈ నెలలో కూడా ఇప్పటికే మన దైనందిన జీవితంలో ఏమంటే రక్షించబడినటువంటి ఆ తొలి దినములు, రక్షించబడినటువంటి నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇక్కడ నిలబడి దేవుని వాక్యంతో పరిచర్య చేస్తున్న నాతో కలుపుకుని మనందరి జీవితాల్లో ఇప్పటికి దేవుడు ఎన్నో చెప్పండి అద్భుతాలు చేశాడు. చేయలేదని కాదు, కానీ ఈ నెల దేవుడిస్తున్న మరొక నూతనమైనటువంటి వాగ్దానం ఏంటనంటే ఇంతవరకు మీరు చూసినట్లు కాదు, ఇంతవరకు మీరు పొందుకున్నట్లు కాదు, దానికంటే ఎక్కడైనా నీ ప్రజలందరి ఎదుట ఏమండి ఎన్నడూ చూడలేని మరీ భీకరమైన అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో నేను చేయబోతున్నాను. హల్లెలూయా. మనము నమ్మి ఆరాధించుచున్న దేవుడు ఎవరు అనంటే అద్భుతములు చేయు దేవుడు. అమ్మ చెప్పండి, ఎవరండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు, ఆయన అద్భుతములు చేయువాడు. నిజంగా ఆయన అద్భుతాలు చాలా మనం వివరించలేం, వర్ణించలేం. ఒక 2 మాటలు చెప్పి ముందుకు వెళతాను. యోబు గ్రంథం 5:9లో, యోబు గ్రంథం 5:9లో ఆయన అద్భుతాలు ఎలా ఉంటాయో చూడండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. ఎలాంటి అంటాడండి? లెక్కలేనన్ని అద్భుత క్రియలు, లెక్కలేనన్ని. ఏమండి ఇప్పటికీ మన యొక్క జీవితాలలో నిజంగా లెక్కలేనన్ని కార్యాలు ప్రభు చేశారు. ఇక మీదట కూడా లెక్కలేనన్ని అద్భుత క్రియలు, పరిశోధింపజాలని ఏమండి మహత్కార్యములు ఆయన మన బ్రతుకుల్లో చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. 136వ కీర్తన 4వ చరణం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు. ఎవరు? ఆయన ఒక్కడే. 76 కానీ లేక 75వ కీర్తనలో ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆయన మాత్రమే అనే మాట ఉంటుంది. ఎవరు మాత్రమే? ఆయన మాత్రమే, లేక ఆయన ఒక్కడే. చెప్పండి, ఏం చేసేవాడు? అద్భుతాలు చేసేవాడు. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగా, ఇప్పటికే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనము పొందుకుని ఉండగా, ఏమండి ఈ నెలలో, ఈ సెప్టెంబర్ మాసములో ఏమండి దేవాతి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమండి ఇంతకు ముందు ఏమండి జరిగినట్లుగా కాకుండా ఇప్పుడు ఈ వాగ్దానం కూడా ఎలాంటిది అని అంటే ఇంతకు ముందు చేసినటువంటి ఏమండి ఒడంబడికకు మరొక వాగ్దానాన్ని దేవుడు దానికి కల్పిస్తున్నాడు అన్నమాట. ఇంతకుముందు దేవుడు మోషేకి చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఇశ్రాయేలు విషయంలో.
చాలా మాటలు, చాలా ప్రమాణాలు దేవుడు చేశాడు. కానీ దానికంటే మరొక నూతనమైనటువంటి విధానంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక గంభీరమైనటువంటి మాట అంటే, ఇంతకు మునుపు చాలా అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా ఏమి దేవుడు చెప్తున్నాడు అని అంటే, వీటికంటే గొప్పవి నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. వేటికంటే? ఎర్ర సముద్రం పాయులైన దానికంటే, బండలో నుండి నీళ్లు వచ్చిన దానికంటే, వీటికంటే, అంతకుముందు జరిగిన దానికంటే ఎలాంటివి అన్నమాట. మనము ఎప్పుడు ఎలాంటివి ఆశిస్తాం? మాట్లాడరేమ్మా? ఇప్పుడు మాట్లాడరు మీరు. 10 రకాల చీరలు పెట్టి, 10 రకాల చీరలు మీ ముందు పెట్టి, 10,000 రూపాయల చీర ఇదిగో, 1,200 రూపాయల చీర ఇదిగో, 3,000 రూపాయల చీర ఇదిగో అని అంటే ఏ చీర కొత్తారు మీరు తీసుకోవడానికి? ఒకవేళ డబ్బులు లేకపోయినా కానంటండి, ఇప్పుడు 5,000 కడతాను, 5,000 ఒక 5 రోజుల్లో ఇవ్వచ్చా అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా 5,000 సంపాదించేద్దామని. అంటే చూడండి, ఏదైనా దేనిని మనం ఆశిస్తాము? అది వస్త్రమా, అది ఆహారమా, అది మరొకట? ఏదైనా దేనిని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము, దేన్ని మనం కోరుకుంటాము అని అంటే, చీపా బెస్టా? ఏమండి బెస్టే కదా, గొప్పదాన్నే కదా. ఏం అక్కర్లేదులేండి, ఏమి ఇచ్చినా పర్లేదులేండి దేవుడు అని అనరు. ఇది ఇవ్వనైనా, ఇది చెయ్యినైనా అని మనం అంటాం కదా. మరి అలాంటిది ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మీ జీవితాలు చాలా అద్భుతాలు చేశాను, అయితే వాటికంటే మరి ఘనమైనవి, మరి గొప్ప అద్భుతాలు నేను చేస్తాను అని మోషేతో దేవుడు చెప్పారు. అందుకనే ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మనము వాగ్దానము చేసినటువంటి దేవుడు ఎవరు చెప్పండి కదా? మనకలాంటి వాడు కాదు ఆయన. మనం ఎన్ని మాటలైనా ఇచ్చేస్తాం. ఏమండి, ఇచ్చేసి మనం మర్చిపోతాం, ఇచ్చేసి మనము తప్పేస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఏ మాట అయితే దేవుడు మోషేకి ఇచ్చాడో ఈ వాగ్దానము అక్షరాల, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైంది అని అంటే, నెరవేర్చబడింది. హల్లెలూయా. బైబిల్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, వాగ్దానం ఉంటుంది, సేమ్ టైం వాగ్దానం యొక్క నెరవేర్పు. షరతు సంగతి తర్వాత చూద్దాం. ఏమంటే వాగ్దానము యొక్క రెండు ఉంటాయి. అవి రెండు గమనించాలి. ఏమంటే ఇక్కడ నిర్గమ 34:10 వాగ్దానం ఉంది. ఇప్పుడు నెరవేర్పు గురించి మరలా నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, కానీ నోట్ చేసుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో నెరవేర్పు. మరలా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము ఏమండి 12 నుండి 14 వచనాల్లో నెరవేర్పు. మరలా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మరి అధ్యాయం అంతా కూడా చూడొచ్చు. ఇలాగున మీరు గమనిస్తే యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము 10వ అధ్యాయము 24వ అధ్యాయాలు కనుక మీరు చూస్తే, ఏమండి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును అక్కడ మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆకాశము భూమి గతించిన, చెప్పండి, అది ఎప్పుడైనా సరే వాగ్దానం అనేది చాలా ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో తీసుకోవాలి. ఏదో అలా చెప్తా ఉంటారులే పాస్టర్ గారు, ఏదో ఒకటి నెల వచ్చేటప్పటికి ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి. లేదు, ఈ వాగ్దానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క పాదాల దగ్గర, ప్రభువా ఈ నెల ఏ విధంగా మీరు మమ్మల్ని దర్శించబోతున్నారు, ఏ విధంగా మీరు మమ్మల్ని సిద్ధపరచబోతున్నారని ప్రార్థించి ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ వాగ్దానమును పొందే దాన్ని మీ దగ్గరికి తీసుకుని రావడం జరుగుతుంది తప్ప, ఏమండి వేరే విధానములోనైతే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మోషే యొక్క నాయకత్వంలో దేవుని ప్రజలకు దేవుడు చేసిన ఒక బలమైనటువంటి ఏమంటే వాగ్దానము, అద్భుతములు ప్రజలందరి ఎదుట చేస్తాను. ఎక్కడ చేస్తారటండి? ప్రజలందరి ఎదుటంటే దాని అర్థం ఏంటి? ప్రజలందరి ఎదుటంటే అందరూ చూస్తూ ఉండగానే, అందరికి తెలిసేలాగనే. ఏమండి 126వ కీర్తనలో ఉంటుంది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసేనని ఎవరు చెప్పుకోవాలి?
అన్యజనులు చెప్పుకునేటట్లు, ఆయన నామము మహిమపరచబడేటట్లు మనం ఎక్కడున్నామో ఆ ప్రజల ఎదుటే ఆయన చేసి ఆయన ఏంటో చూపించుకుంటారు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ మధ్య బాగా వైరల్ అయిపోతున్నటువంటి ఒక పాట, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోటి మీద వినబడుతున్నటువంటి పాట ఏంటంట? ఏమైనా చేయగలడట, కథ మొత్తం మార్చేస్తాడట. స్తోత్రం చెప్పండి. ఏం మార్చేస్తాడు? నీ కథ. నీ కథ ప్రస్తుతం ఎలా ఉంది? ఇబ్బందికరంగా ఉందా? సమస్యల గుండా వెళుతున్నావా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావా? నిందల గుండా ప్రయాణం చేస్తున్నావా? ఎలా ఉందో నీ కథ నాకు తెలియదు. ఎవరి కథ వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పండి. ఎవరి కథ? మీ కథ మీది. నా కథ నాది. ఎవరి కథ ఆళ్ళది? మన కథలు దేవుడు మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే కథ మార్చేయడం అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అన్నీ సర్దుకుని నెత్తి మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవడం అని కాదు. అద్భుతములు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును నెరవేర్చాడు. ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. ఏ మాత్రం కూడా సందేహం లేదు. మన జీవితంలో కూడా ఇంతవరకు ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి దేవుడు అవే కాకుండా మరి భీకరమైనవి చేస్తానని ఎలా దేవుడు చెప్పాడు, అలాగే మునుపెన్నడూ చూడని విధంగా అది ఆరోగ్యపరంగానా, అది ఆర్థిక పరంగానా, అది ఆధ్యాత్మికంగానా, ఏ కోణములోనైనప్పటికీ కూడా మునుపెన్నడూ చూడని విధంగా నా దేవుడు మనందరి జీవితాలలో నవనూతనమైన రీతిలో అద్భుతములు జరిగించునుగాక. ఆయన తప్పకుండా జరిగిస్తాడు. ఏ మాత్రం కూడా సందేహం లేదు. అయితే ఆ అద్భుతం ఎలా మన జీవితంలో జరుగుతుంది? ఆ అద్భుతం మన జీవితాల్లో పొందడానికి మన వైపు నుండి మనము ఏ విధముగా, ఇందాక షరతు అని మీరు అన్నారు చూడండి, ఏంటది? కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా, ఎక్కువగా కాకుండా ఒక 3 మాటలుగా నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ప్రభు చిత్తమైతే 2వ భాగాన్ని కూడా మనము ఈ వాగ్దాన సందేశాన్ని వింటాం. అయితే ఈ యొక్క అద్భుతం జరగాలి అని అంటే ఎప్పుడు అద్భుతం జరుగుతుంది? మరలా ఇప్పుడు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఎలాంటి అద్భుతాలు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు చేశాడో మీకు అర్థమైపోద్ది అక్కడికి మనం వెళ్ళినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది అద్భుతం జరగాలి అని అంటే ఆ అద్భుతాన్ని మన జీవితాల్లో పొందాలని పరితపిస్తున్నటువంటి మనం, ఆశిస్తున్నటువంటి మనము ఏ విధముగా ఉండాలి, లేక ఏం చేస్తే దేవుడు అద్భుతం చేస్తారో మొదటిగా మనము గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులందరూ బూరలు ఊదుతూ ఉన్నారు, ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అదే అక్కడ వాగ్దానము దీని నెరవేర్పు అని చెప్పాను కదా, ఆ నెరవేర్పులో భాగంగా యెహోషువ యొక్క నాయకత్వంలో మోషే అనంతరం చూడండి ఏ టైంలో దేవుడు వాగ్దానం చేశాడు? మోషే టైంలో. కానీ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది? అదే అన్నమాట. ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పరిస్థితులు మారినా, కాలాలు మారినా, మనుషులు మారినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట మాత్రం ఏమవ్వదు. అది ఆయన ఇచ్చినటువంటి మాట మన టైములో కాకపోయినా మరొక టైములోనో మరొక సమయంలోనో, ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా తప్పకుండా మాత్రం ఆయన ఏం చేస్తాడు? మాట ఇచ్చిన దేవుడు. మోషే నాయకత్వంలో దేవుడు ఇదిగో
ప్రజలందరి ఎదుట ఎక్కడ భూమి మీద చూడలేని కార్యాలు చేస్తానని దేవుడు చెప్పారే, అద్భుతాలు. ఆ కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి ఇది అనంటే మనందరికీ తెలుసు, యెరికో యొక్క పట్టణ ప్రాకారములు చెప్పండి ఏం చేయబడ్డాయి? కూల్చబడ్డాయి. ఇక్కడ జరిగిన అద్భుతం. యెరికో యొక్క పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారములు అంటే చెప్పండి ఏంటి? ప్రాకారములు అంటే పెద్ద గోడలు. అంటే మామూలుగా మనం కట్టుకుంటున్నాం, మన ఇళ్లలో ఉన్నాయి అలాంటి గోడలు కాదండి. యెరికో పట్టణ ప్రాకారాలు అనంటే ప్రపంచంలోనే చాలా వాళ్ళ గోడల మీద ఒకేసారి కొన్ని రథములు, సుమారుగా 10 రథములు చెప్పండి ఏమవ్వచ్చు అనమాట, ప్రయాణం చేయొచ్చు అంట. అంటే ఆలోచన చేయండి, ఒక రథానికి వెళ్ళడానికి ఎంత పడుతుందో. అలాంటిది 10 రథములు ఒకేసారి ప్రయాణం చేయగలిగేటువంటి అంత ప్రాకారాలు, గోడలంటే అవి ఎలాంటివి ఒక్కసారి మీరు అలా ఊహించుకుంటే. అలాంటి బలమైన పటిష్టమైన ఆ ప్రాకారాలన్నీ చెప్పండి ఏమైపోయినాయి అంట, ఒక్కసారిగానే ఒక పేక మేడ కోల్తా చూడండి, పేక మేడ కూలినట్లుగా మొత్తం అన్నీ కూలిపోయింది. పట్టణ ప్రాకారాలు కూలిపోయినాయి. వీరు సునాయాసనంగా వెళ్ళి పట్టణాన్ని ఏం చేశారటండి, సొంతం చేసుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు యెరికో పట్టణాన్ని. నిజంగా యెరికో పట్టణ ప్రాకారములు కూల్చబడడం అనేటువంటి దాన్ని ఏమంటారన్నమాట? అద్భుతమే, అద్భుతమే. చిన్న గోడ, ఈ గోడ పడగొట్టడానికి మధ్యలో 2 రోజులు పట్టిందనమాట. ఇది 4 అంగుళాలు కలిగినటువంటి గోడ అయిన మనలా అంటే ఆ క్రిస్మస్ టైంలో అవసరతను బట్టి అలా చేసాం కదా, చిన్న చిన్న అలాంటిది. ఇప్పుడు నేను అంటాను ఏ సుత్తి కానీ లేక ఏ ఉపకరణం మీరు వాడకుండా నిజంగా మీకు ఏదైనా శక్తి లేక బలం ఉన్నట్లయితే ఇంకా అప్పుడే కాదు, టైం చెప్తాను, ఇంకా కొంత టైం ఉంది దీనికి, అప్పుడు మిమ్మల్ని పిలిపిస్తాను. ఏ కూలివాణి సహాయం, ఏ మేస్త్రి సహాయం ఖర్చు లేకుండా మీరు వచ్చి ఒక మాటతో ఏం చేయాలన్నమాట, గోడ పడగొట్టాలి. అప్పుడు మీరు అంటారు, ఒక మాటతో గోడ కాదండి, మా ఇంటి గోడ మీద ప్రతిరోజు వచ్చి కావుమని ఏం చేస్తుంది, దాన్ని కూడా నేను ఏం చేయలేకపోతున్నాను. ఈ మధ్య కాకులు, పిల్లులు కూడా ఏం చేయట్లేదట, పిల్లలు కాదు మాట వినకపోవడం, అవి కూడా చెప్పండి ఏం చేయట్లేదు. అంటే మనము ఒకవేళ పొమ్మంటే, ఒకవేళ మనము మాట్లాడితే ఒకవేళ అది జరగకపోవచ్చేమో. కానీ చూడండి, ఇంత బలమైనటువంటి ప్రాకారములు ఒకేసారి కూల్చబడ్డాయి అనంటే వీళ్ళు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏదో చేయక్కర్లొద్దండి. అక్కడ ఎవరో ఏదో చేస్తున్నారట, ఇక్కడ ఏదో చేస్తున్నారట, పరుగులు పెట్టాల్సినటువంటి పని, ఏవేవో చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ప్రజలు, మనుషులు ఎలాగైపోయారు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ అలా జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుందని కొన్ని వదంతులు వినబడుతుంటే అద్భుతాలు కొరకు ఈరోజు దేవుని ప్రజలైనటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు అనంటే పరుగులు తీస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ అవేమి చేయాల్సినటువంటి పని లేదు. దేవుడు మనకిచ్చినటువంటి సహవాసంలో నువ్వు నమ్మకంగా ఉండి ఆయన సన్నిధికి వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. అందుకని ఒక సామెత వచ్చింది, పరిగెట్టట తర్వాత మేలు కదా. వెళ్ళి అలా పరిగెడితే ఎన్ని వారాలు పరిగెడతావు, ఎన్ని నెలలు పరిగెడతావు, ఎంత కాలం పరిగెడతావు? పరిగెట్టి ఒకవేళ నీకు లాస్ట్లో వచ్చేది ఏమిటి అని అంటే ఆయాసం. తర్వాత ఆయాసం తగ్గించటానికి మరలా రావాల్సింది మేమే, ఎవరో రారు అక్కడెక్కడి నుంచో. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరపు కొండలు ఎలా ఉంటాయట, కానీ అక్కడికి వెళ్తేనే తెలుస్తాయి. అయ్యో బాబోయ్, ఎలా ఉంటుందని నేను అనుకోలేదు, నేను ఎక్కలేను బాబోయ్, చాలా దూరం నుంచి చూస్తుంటే నాకు మాత్రం చాలా మంచి భలేగా ఉంది, రోడ్డు వేసినట్టుంది, అలా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు అద్భుతాల కొరకు మనము పరుగులు తీయాల్సిన పని లేదండి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏమండి మన ఇప్పటికి ఎన్నెన్ని అద్భుతాలు ఈ పరిచర్యలో, ఏమండి సహవాసంలో ఎంతోమంది జీవితాల్లో చూసాం. ఎంతోమంది ఎందుకు నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు చెయ్యలేదా? ఏమండి చేశాడు. అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు చెయ్యడా? చేస్తాడు. మరి ఏం చెయ్యాలి? వీళ్ళు ఏం చేశారు? ఈ యాజకులందరూ బూరలు పట్టుకున్నారట, ప్రజలందరూ కేకలు వేశారట. ఆ బూర ధ్వని వినబడినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేస్తే ఒకేసారి ఏమైపోయినాయి అనమాట? ప్రాకారములన్నీ కూలిపోయినాయి. ప్రభువుకి మహిమ కలుగును గాక. అప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏమండి, మొదటి అనుభవం అద్భుతం జరగాలి అని అంటే ఏమండి ఆయన ప్రజలుగా మనం చేయాల్సినటువంటి మొదటి పని స్తుతించాలి. అనండి అందరూ ఒకసారి. అమ్మ ఏం చేయాలి? స్తుతించాలి. దేవునిని ఏం చేయాలి? స్తుతించాలి. ఏమండి మనను స్తుతించడం ప్రారంభిస్తే, నీవు స్తుతించడం మొదలు పెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రాకారాలైనప్పటికీ కూడా అద్భుతంగా దేవుడు వాటిని ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. కొన్ని గోడలు ఉంటాయి, కొన్ని ప్రాకారాలు ఉంటాయి, అపవాది కట్టిన ప్రాకారాలు. ఈరోజు కుటుంబాల మధ్యలో కూడా అసమాధానం అనేటువంటి గోడలు అపవాది కడతా ఉన్నాడు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యం అనేటువంటిది ఒక గోడ. ఏమంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒక్కొక్క గోడ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గోడలు, అలాంటి ప్రాకారాలు నీ చుట్టూ ఉన్నాయేమో. నువ్వేం చేయవలసిన పని లేదు. దైవ సన్నిధిలోనికి వచ్చి, ఇక్కడ యాజకులు ఏం పట్టుకున్నారట? బోర్లు పట్టుకున్నారట. ప్రజలు ఏం చేస్తున్నారట? అది అంటే స్తుతించడం అంటే ఎవరు చేయాలన్నమాట? ఇద్దరూ చేయాలి. ఇటు దైవ సేవకుడు ఏమండి చేస్తాడు. అందుకని ఇందాక మనం అదే చేశాం కదా. ఏమండి దేవుని యొక్క సేవకుడు దేవునిని స్తుతించుచుండగా, దైవజనులుగా మేము దేవునిని ఆరాధించుచుండగా, మీరు కూడా ఏకీభవించి ఏకాత్మతో ఏమండి ప్రభువుని స్తుతించటం, ఆరాధించడం మొదలెడితే, నీకు తెలియని రీతిలో, ఆశ్చర్యమైనటువంటి రీతిలో నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ గోడలు ఏమైపోతాయన్నమాట? కూలిపోయి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగి. ఆ గోడలు ఏ గోడలైతే, ఏ అడ్డుగోడైతే, అసమాధానం అనే గోడ, ఆర్థికపరమైనటువంటి గోడల, మరొకటి ఏదైనప్పటికీ కూల్చబడడానికి దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైనటువంటి ఏమండి మంచి లక్షణం ఏమిటి అని అంటే దేవునిని స్తుతించడమే. స్తుతిలో చెప్పండి ఏముంది? గొప్ప శక్తి ఉంది. స్తుతిలో ఏముందండి? తెలియక చాలామంది స్తుతించరు. స్తుతించడం రాదు కొంతమందికి. ఏమండి స్తుతించడానికి నోరు తెరవలేరు. ఏమండి స్తుతించుట ద్వారా ఏమండి దేవుడు అద్భుతమైన కార్యాలు చరిత్రలో కానివ్వండి, అలాగే ఇంకా మనము నూతన నిబంధనలోనికి వచ్చిన, అలాగే అపోస్తుల కార్యాల గ్రంథములోనికి వెళ్ళి చూసిన, దేవుని స్తుతించినప్పుడు దేవుడు అక్కడ ఏం జరిగించాడు? కార్యాలు. కాబట్టి స్తుతించండి. కుటుంబముగా కూడి స్తుతించండి, వ్యక్తిగతంగా స్తుతించండి, సంఘముగా దేవునిని స్తుతించండి. ఏమండి మనము స్తుతిస్తుంటే ఏమండి అపవాది కట్టిన దుర్గములు, ప్రాకారములను దేవుడు ఏం చేస్తాడనమాట? కూల్చివేస్తాడు. అంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? అద్భుతం అనండి అందరూ ఒకసారి. అది ఇప్పుడు అద్భుతం ఎందులో ఉంది? స్తుతిస్తే అద్భుతం జరిగిపోద్దా అని అంటారు. చాలు. ఎందుకు జరగదు? నీవు స్తుతించేలాగా స్తుతిస్తే, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఏమంటే నీవు దేవునిని స్తుతించటం మొదలు పెడితే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయములో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అనే మాట ఉంటుంది. ఏం మొదలెట్టారట? పాడడానికి, స్తుతించడానికి మొదలెట్టారంట. దేవుడు ఏం చేశాడు? మనం మొదలెట్టాల్సిన దాన్ని మనం మొదలెడితే ఆయన మొదలెడతాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళు పాడడానికి, స్తుతించడానికి మొదలెట్టారు. దేవుడు వారి మధ్యలో మాటుగాండ్రు పెట్టాడు. వచ్చిన శత్రువులందరూ ఒకరు పొడుచుకుని చనిపోయారు. దేవుని ప్రజలకు ఏం కలిగింది? విజయం. స్తుతించిన ప్రతి చోట ఎక్కడైనా చూడండి దేవుడు అద్భుతం చేశాడు. కాబట్టి స్తుతించాలి దేవుని పిల్లలు. పరిస్థితులను బట్టి సనగకండి, గొనగకండి. ఏమంటే దేవునిని స్తుతించేవారిగా ఉండండి. మనము స్తుతిస్తే
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఏం చేయబోతున్నాడు అని అంటే అద్భుతాలు చేయబోతున్నాడు. ఇది వాగ్దానము నెరవేర్పు కూడా. ఎరుకో ప్రాకార గోడలు కూలడం అంటే ఇది అద్భుతం. ఇది నిజంగా ప్రపంచములోనే ఎక్కడా కూడా ఇలాంటిది మాట్లాడరే. పోనీ మీరు ఎక్కడైనా హిస్టరీలో చూపించండి, పోనీ గూగుల్కి వెళతారు, ఎక్కడికి వెళతారు, ఎక్కడా జరగలేదు, ఇక్కడ మాత్రమే జరిగింది. అంటే ఆల్రెడీ దేవుడు భూమి మీద ఎక్కడా జరగలేని అద్భుతాలు చేస్తానని ముందే చెప్పాడు. ఆ వాగ్దానమును నెరవేర్చాడు. ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడడానికి కారణం వాళ్ళు ఏం చేశారు? అంతే, స్తుతించి నువ్వు ఏం చేయక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెట్టి ఏవేవో చేయాల్సిన పని లేదు. స్తుతించే వారితో, ఆరాధించే వారితో ఏకీభవించి నీవు స్తుతించడం, ఆరాధించడం మొదలెడితే స్తుతి ద్వారా మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మొదటి మాట. రెండవ మాట అదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12 నుండి మీరు అలా చదువుతూ వస్తే 10వ అధ్యాయము 12లో ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏం చేశాను? ప్రార్థన. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అనండి అందరూ సరి మాట. సూర్యుడు నిలిచెను. 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంతటి దినము దానికి ముందే గాని తర్వాతే గాని ఉండలేదు, యుద్ధము చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతం అండి దేవుని కార్యాలు. దేవుని మాట ఎంత నమ్మదగినటువంటిదండి. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్యుడేమైపోయాడట? నిలిచిపోయాడట. చంద్రుడు ఆగిపోయాడట. ఇది ఎక్కడ జరగలేదట అసలు? ఒక నరుని మనవి విన్న ఆ దినమట దానికి ముందే కానీ తర్వాతే కానీ ఉండలేదు. అప్పుడు జరిగినటువంటి ఆ ఇన్సిడెంటు, అప్పుడు జరిగినటువంటి సందర్భం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ. ప్రస్తుతానికి చెప్పాలంటే ఇప్పుడు కూడా ఎప్పుడైనా సూర్యుడు ఆగిపోయినట్టుగా, చంద్రుడు ఆగిపోయినట్లుగా మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు ఊహ వచ్చి ఇంత వయసు వచ్చినటువంటి తర్వాత మీ సంగతి ఏంటో తెలియదు, కానీ మరి నాకైతే అలాంటిది వినబడలేదు, నేను చూడలేదు కూడా. మరి చూసారేమో ఒకవేళ మీరు ఎవరైనా. అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఇది కూడా ఏంటన్నమాట. మాట్లాడండి అమ్మా. మీరు అద్భుతం పొందాలనుకుంటే మీరు నోరు తెరవాలన్నమాట. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు నింపుతాడు. సూర్య చంద్రులు ఆగిపోవడం అనేది, సూర్య చంద్రులు స్పందించు అలాగ ఉండిపోవడం అనేటువంటిది అది అసలు మామూలు విషయం కాదు. ఆగిపోయినాయి అంటండి. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలన్నీ ఆ తర్వాత మీరు ఆ 12 నుండి చదువుతుంటే మీకు అర్థమవుతుంది అనమాట. శత్రువుల మీద ఎప్పటి వరకుని పగ తీర్చుకుని వరకు. ఎంతవరకునండి? సూర్యుడు అలాగా ఉండిపోయి. అంటే ఇప్పుడు యెహోషువ వేటికి ఆజ్ఞాపించాడు? సూర్యచంద్రులకి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో ఉండు అనంటే చంద్రుడు ఎక్కడున్నాడట? చంద్రారావు గారేమో అయ్యాలోయలో ఉన్నారు, సూర్యారావు గారేమో గిబియోనులో ఉన్నారు. ఇద్దరు రావు గారులు ఏమయ్యారు చెప్పండి? యెహోషువ రావు గారి మాట ఒక నరుడు, ఎవరటండి? ఒక నరుడు, ఒక మానవుడు మాట విని ఎవరాగిపోయారు చెప్పండి? కారణం ఏంటి అని అంటే ఆయన దేవునికి ఏం చేశాడనమాట? ప్రార్థన చేసిన తర్వాత చెప్పాడు, స్తోత్రం కలుగునుగా. అలాగని చెప్పి మీరు వెళ్ళి ఇందాక గోడల గురించి చెప్పినట్టు ఇప్పుడు ఎవరు ఆగట్లేదు, ఎవరో ఆగట్లేదు. ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని అలా పెట్టండి, మీ పిల్లోడే మీ మాట విని ఆగట్లేదు. ఎవరు ఉండరా అని అంటుంటే రా వెనకాలంటున్నాడు అనమాట. అంతే, ఆడే ఆగట్లేదు, ఇంకెవరు ఆగుతారు?
ఏమంటే ఆలోచన చేయండి, ఇది ఎలా జరిగింది అని అంటే, ఇది కూడా మోషేకు ఆ రోజు చేసినటువంటి వాగ్దానములో యెహోషువ టైములో దేవుడు నెరవేర్చాడు. అద్భుతం. ఇది కూడా భూమి మీద ఎక్కడైనను అన్నాడు దేవుడు. అవును కదా? ఏమంటే అంతకు ముందు కానీ తర్వాత కానీ కూడా జరగలేదట. ఇప్పుడు దేవుడు ఇక్కడ చేశాడా లేదా? మాట్లాడండి. అలాగే చేయబోతున్నాడు మన విషయంలో కూడా. ఆమేన్ చెప్పండి అందరూ. అయితే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. సింపుల్ అంతే. నేను పెద్ద మర్మరాలు ఏమండి మీకు క్షమించండి, మర్మాలు ఏమండి నేనేమి విప్పడం లేదు. చాలా చాలా సులువైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ దేవునికి చెప్పండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే నువ్వేం చేయాలన్నమాట? మనం ప్రార్థన చేస్తే చెప్పండి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థించాలి. దేవుని పిల్లలు ప్రార్థించాలి. ప్రార్థన ద్వారానే ఏమంటే మన జీవితాల్లో ఏం చూస్తాం మనము? ప్రార్థన లేకుండా, నీవు ప్రార్థన చేయకుండా ఎవరో నా కొరకు ఏమంటే ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. మరి నీ సంగతి ఏంటి? ఏమంటే నీ యొక్క వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో ఏమంటే నువ్వు ప్రార్థించకపోతే ఎలాగునా? ప్రార్థించాలి. ప్రభు అయిన యేసయ్య చెప్పారు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యాలు సుసాధ్యం అవ్వాలనంటే దేనిని బట్టి? ప్రార్థన. ఒకటి, అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? స్తుతించాలి. రెండవది ప్రార్థించాలి. ప్రార్థించు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ ప్రత్యేక ప్రార్థనా సమయాలలో ఏమండి ఏకీభవించి, సంఘముతో ఏకీభవించి, దేవుని సేవకులతో ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఏమండి జరగని అద్భుతం ఏది కూడా తప్పకుండా జరుగుతుంది. ఏదైనా దేవుడు చేస్తాడు. ప్రార్థనలో ఏమంటే ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రత్యేకంగా మీకు ప్రార్థన గురించి ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి శుక్రవారం కూడా ప్రార్థనను గూర్చినటువంటి ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం వింటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఏమంటే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెహోషువ గ్రంథం, అన్ని యెహోషువలోనే 3:5 ఆఖరి మాట. అప్పుడు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య, యెహోషువ గ్రంథం 3:5 చూడాలి మీరు అందరూ కూడా. మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోనండి. అది అక్కడ దైవజనుడైన మోషే ఏమండి, మోషేకు దేవుడు వాగ్దానం చేసి చెప్పిన మాటగా చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్తున్నారు, రేపు యెహోవా మీ మధ్య ఏం చేయబోతున్నారు? అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చి మనతో మాట్లాడుతున్నారు. సేమ్ టైం కొన్ని సందర్భాల్లో దేవుని మాట తన సేవకుని యొక్క నోట దేవుడు పెట్టి ఆ మాటను దేవుడు పలికించి, నేనే నా సేవకుని యొక్క మాటను రూఢీపరుస్తానని దేవుడు చేస్తాడు కూడా. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుని సేవకులుగా మేము కూడా ఏమండి ఊహించని విధంగా, మేము అనుకోనని విధంగా కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు కొన్నిసార్లు ఏమీ పర్వాలేదు. మన ఎవరో చెప్తున్నారు, ఇదిగో నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి ఏమండి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు గడిచినటువంటి దినాల్లో. ఆపరేషన్ జరగాలి ఆయనకి లోపల, అయితే ఆ సంబంధించిన పేగు దొరకడం లేదు. చాలా ఇబ్బంది వాళ్ళ అబ్బాయి పడుతున్నారు. ఆ అబ్బాయిని బట్టి వాళ్ళు కూడా చాలా నలిగిపోతున్నారు. మొన్న ఒకసారి అలా వెళ్ళిన సందర్భంలో ఎందుకో దేవుడు ఏం పర్వాలేదండి, దేవుడు ఆపరేషన్ జరిగిస్తాడు అని ఏమంటే ఒక్క చిన్న మాట. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు అలా కంగారు పడతారు? ప్రార్థన చేసి వచ్చేస్తే ఆ రోజు సాయంకాలమే ఆపరేషన్ అయిపోయిందట. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు ఎన్ని నెలల మట్టి నుంచి వాయిదా పడుతున్న ఆపరేషన్, ఆ పేగు దొరికేసిందంట ఆశ్చర్యకరంగా. అప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేసి, అయ్యి బాబు మీరు అలా వచ్చేలాగా అన్నారండి బాబు, రాత్రికి ఆపరేషన్, రేపు మంగళవారం వచ్చేస్తాను, ఎవరో ఒకరు నన్ను పంపించండి అని వచ్చేసాడు ఆయన పరిగెట్టుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని సందర్భాల్లో దేవుడు పలికిస్తారు. అదేదో మేమేదో కావాలని అనేటువంటిది కాదు. ఏమంటే అక్కడ ఉన్నటువంటి అవసరతను బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి
ఏమండి కొన్ని సందర్భాలలో అది బలహీన సమయమైనా, అది ఇంకొకటి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుడు పలికించినప్పుడు ఆ మాట దేవుడే దానిని నెరవేర్చుకుని ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ యెహోషువ కూడా రేపు దేవుడు మీ పట్ల ఏం చేయబోతున్నారు? అద్భుత. కాబట్టి మీరు ఒక పని చేయాలి. అదేంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ. చివరి మాట, మొదటిగా అద్భుతం జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. 2 ప్రార్థించాలి. 3 మనలను మనము పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధ జీవితం ఏమండి మనము కలిగి ఉండాలి. ఏమండి మన జీవితాల్లో అద్భుతం పొందడానికి అది చాలా అవసరం అండి. ఏమండి మీరు అనుకోవచ్చు ఇదేంటి అద్భుతానికి ఏమండి పరిశుద్ధ జీవితానికి ఏంటంటే, అవును సంబంధం ఉంది. మనలను మనం పరిశుద్ధపరుచుకుంటే, ఏమండి పరిశుద్ధ జీవితాన్ని మనము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడండి. ఎందుకని పరిశుద్ధపరచబడాలి అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలైనా మనమైనా, ఏమంటే వారైనా మనమైనా ఉన్నది ఎక్కడ ఉన్నాము? లోకములో ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఉన్నామండి? లోకములో ఉన్నాము. లోకాధికారి యొక్క ఏమండి పాలనలో విధానములో కూడా ఉన్న వాడు కూడా పని చేస్తున్నాడు కదా. కాబట్టి లోకములో ఉన్నాము, అలాగే లోకాధికారి కూడా వాడు ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. అలాగే మనము శరీరములో కూడా ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఉన్నామండి? శరీరంలో. కాబట్టి ఖచ్చితంగా మనకి కొన్ని ఏమండి శోధనలు అనేటువంటివి, కొన్ని ఏమండి ఇబ్బందులు, కొన్ని పోరాటాలు ఎదురవుతాయి. ఒక్క మాట మీరు గమనించండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని పోరాటాలు ఎదురవుతాయి ఖచ్చితంగా. ఏమండి అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనము పడిపోయే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు మనం బలహీనమైపోయే పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం, తినకూడని వాటిని తినడం, చేయకూడనటువంటివి చేయడం, మాట్లాడకూడనటువంటివి ఇలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే మనము శరీరములోనూ లోకములోనూ ఉన్నాం కాబట్టి ఆ పాప నైజం అనేటువంటిది ఆదాము మొదలుకొని ఏమండి మనలోనికి వచ్చి ఉన్నది కాబట్టి. అయితే ఏమండి ఇలాగున్న కొన్నిసార్లు మనము బలహీనపరచబడినప్పుడు, ఏమండి అపవిత్రపరచబడినప్పుడు అలాగే ఉండిపోతే కుదరదట. ఏమండి మనలను మనం ఏం చెయ్యాలి అని అంటే పరిశుద్ధపరుచుకో. ఏదో అంటుకుంది మన కాలికో లేకపోతే మరో దానికి అలాగే ఉంచేయం కదా మనం. పోన్లే అని చెప్పేసి అనుకోదా, వెంటనే ఆ మైలు కడిగేసుకుంటాం కదా, ఆ మైలు ఏమండి శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే ఈరోజు నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనము పరిశుద్ధ ఏమండి పరచబడడానికి ఎప్పుడు కూడా మనము ఏమండి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకనే ఏప్రిల్కి రాస్తూ రక్తము కారునంతగా మనం ఏం చేయాలట? పోరాడాలట. ఎంత ఎలాగండి? రక్తం కారునంతగా. తర్వాత మీరు చదువుకోండి, 12:3 ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరుచుకోనండి అంటున్నాడు. అంటే ఏదైనా అపవిత్రత ఉందేమో, ఏదైనా దేవునికి ఆయాసకరమైనది ఉందేమో. ఇశ్రాయేలీయులారా, దేవుడు రేపు ఏం చేయాలనుకుంటున్నాడు? అద్భుతం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏమవ్వాలి? ఈరోజు సాయంకాలానికి మీరేమవ్వాలి? పరిశుద్ధపరుచుకోవాలని చెప్తున్నాడు దైవజనుడు. అవును, ఖచ్చితంగా మనం వచ్చే ఆదివారం చెప్పండి, మనకి ఏముంటుంది? వచ్చే ఆదివారం ఏముంటుంది మనకి? ప్రభు బల్ల ఉంటుంది. ప్రభు బల్ల అంటే ఆయన యొక్క శరీరక్త మాంసాలు. కాబట్టి ఆ బల్లలో పాలు పంపులు పొందడానికి ఖచ్చితంగా దానికి ముందే మనం ఏమవ్వాలి? సిద్ధపరుచుకోవాలి, సిద్ధపడాలి. శనివారం నుండి కూడా దేవునికి ఆయాసకరమైనది, దేవునికి బాధ కలిగించేది ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా ఎవరి ఏమండి విషయంలోనైనా ఇంకా ఏదైనా మనలో ఉందేమో చేదు, ఏమండి అసమాధానం ఉందేమో, ఏమండి ఏదైనా ఉందేమో, దాన్ని అలాగే ఉంచుకోకూడదు. కొంతమందికి ఎంత ధైర్యమోనండి, అన్నీ పెట్టేసేసుకుని ఇంట్లో గొడవలాడేసుకుని గుద్దలాడేసుకుని ఏమండి ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుని అవసరమైతే వచ్చేసి శుభ్రంగా ఏమండి కూర్చుని తీరుబడిగా ఏమండి ఆ మోకరించి కూడా కాదు, బాసి పట్టేసేసుకుని ఏమండి చేతిలో పెడితే శుభ్రంగా ఏమండి తినేసి ఏమండి మొక్క తినేసి రసం తాగేసి మూతి పుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం ఏమి లేదనమాట. అయ్యయ్యో ఇంటి దగ్గర ఇంత ఎలా జరిగింది, ఎలాగనా ఈ బల్లలో నేను చెయ్యగలను,
ముందు నా భర్తను క్షమాపణ అడుగుతాను, నా భార్యను క్షమాపణ అడుగుతాను, నా అత్తను క్షమాపణ అడుగుతాను, నా మామను క్షమాపణ అడుగుతానని చెప్పి అక్కడ క్షమాపణ అడిగి సరి చేసుకుని సిద్ధపడి అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కాస్త మనం బల్లలోనికి అడుగు పెట్టేటప్పుడు ఆ భయం ఉండాలి కదా, విచక్షణ ఉండాలి కదా. అందుకని తన్ను తాను ఏం చేయాలని వాక్యం చెప్తుంది, పరీక్షించుకోవాలని ఉంది కదా. అది కూడా లేదు చాలామందికి. ఎంత ధైర్యమో వచ్చేస్తున్నారు, ఏమండి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళ పరిస్థితులు అలాగ ఉంటున్నాయి. అందుకని వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అయినా ఏ పరిస్థితులైనా ఇంకా అలా ఉండిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే లేదు. అందుకనే రేపు అద్భుతం జరగాలంటే ఈరోజే ఏం చేయాలి, అది పరిశుద్ధపరచుకోవాలి, సరి చేసుకోవలసినటువంటి వాటిని సరి చేసుకోవాలి. ఏమంటే లోటుపాట్లు ఏం చేయాలి, సవరించుకోవాలి. విడిచిపెట్టాల్సినటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఏమంటే హత్తుకోవలసిన దాన్ని హత్తుకోవాలి. టైం ఇస్తున్నాడు దేవుడు. రేపు జరగాలంటే ఇప్పుడే. రేపు ఊరెళ్ళాలి మీరు. ఎప్పటి నుంచి? నేను ఈరోజు నుంచే మొదలెట్టేస్తారు ఇక అన్నీ. రేపు ప్రయాణానికే ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని విధానాలను ఉంటే అద్భుతం పొందడానికి ముందుగానే పరిశుద్ధపరుచుకోకపోతే, సిద్ధపడకపోతే ఎలాగా? ఏమంటే మనం పరిశుద్ధపరచబడడానికి దేవుడు 3 శ్రేష్టమైనటువంటి వనరులు మనకిచ్చారు. మనము మీరు అనొచ్చు, ఎలాగండి పరిశుద్ధపరచబడాలంటే? ఎలా పరిశుద్ధపరచబడాలి, ఏ విధంగానంటే 3 వనరులు దేవుడు మనకిచ్చాడు. వాటిని వాడుకుని మనము ఏమవ్వాలి చెప్పండి, పరిశుద్ధపరచబడాలి. అందులో మొదటి వనరులు ఏమిటి అని అంటే గనక క్రీస్తు రక్తం. మొదటిది ఏమిటి చెప్పండి? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి, తర్వాత మాట చెప్పండి, పవిత్రులుగా చేస్తుంది. రక్తాన్ని వాడుకోవాలి. రెండవది దేవుని వాక్యం. చెప్పండి, ఏమిచ్చాడు ఆయన మనకి? వాక్యం. ఇదిగో ఈ వాక్యము. దావీదు అంటాడు, నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంటాడు. ఏంటి? నీ ఎదుట నేను పాపము చేయకూడదు. వాక్యం దేవుడు మనకిచ్చాడు. వాడు ఉపయోగించు, చదువు, ధ్యానించు. మూడవది దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ. ఈ 3 దేవుడు మనకు వనరులుగా ఇచ్చాడు. యేసు రక్తాన్ని ఆశ్రయించి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని ఆత్మ సహాయం ద్వారా చెప్పండి మనం ఏమవ్వచ్చు అన్నమాట, పరిశుద్ధ పరచబడవచ్చు. ఆమేన్ చెప్పండి అందరు. మరి మనం వాడుకుంటున్నామా? దేవుడు ఇచ్చినా కానీ ఆ రక్తంతో పని ఏముందిలే నాకు అనుకుని యేసు రక్తాన్ని కూడా చాలామంది ఆశ్రయించారు. వాక్యం ఉంది కానీ అక్కడెక్కడ పెడతారు, చదవరు, ధ్యానం చెయ్యరు. పోనీ దేవుడు ఎలా చెప్తున్నప్పుడైనా వింటున్నప్పుడైనా నిజమే కదా, ఈరోజు దేవుడు దీని గురించే గట్టిగా మాట్లాడాడంటే ఇది నాలో ఉందన్నమాట అని కనీసం ఆ స్పర్శ కూడా ఉండదు కొంతమందికి. ఏమనంటే మళ్ళీ ఎలా అనుకుంటారనమాట, పాస్టర్ గారు మొత్తం మీద ఏదో మరి ఎవరో నా గురించి చెప్పేసి ఉంటారు మొత్తం మీద. ఈరోజు ఏం చేశారనమాట, నా గురించే. ఎంత వివేకం అది, ఎంత అజ్ఞానం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు అనుకోవాలి, ఓహో ఈ బలహీనత, ఈ విధానము, ఈ పరిస్థితి నాలో ఉంది కాబట్టి నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి దేవుడు నాకు ఏమిచ్చాడనమాట, ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? దాన్ని సద్వినియోగం చేసుకుందాము అనుకుంటారు కానీ మళ్ళా దీన్ని ఇంకోటి నిందేసేటి పెట్టి మరలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు, అది చాలా అవి అందులోంచి బయటకు రావాలి. పరిశుద్ధపరచబడ్డానికి రక్తము, వాక్యము, ఆత్మ, ఈ 3 ఇచ్చాడు. వాటిని మనం ఉపయోగించుకుని మనలను మనము చెప్పండి ఏం చేయాలి, పరిశుద్ధపరుచుకుంటే చెప్పండి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇక్కడ చేశాడు కూడా. అది కూడా చదివేయండి, నేను ముగిస్తాను. 13వ వచనం జరిగింది అక్కడ అద్భుతం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో, సైన్యములకు సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము యాజకుల అరకాళ్ళట యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇది కూడా ఏంటి అద్భుతం. నీళ్లు ఏమైనాయి అంట? ఎక్కడి నుంచి వస్తున్నటువంటి నీళ్లు? ఎగువ నుండి. ఎగువ అంటే పైనుండి వస్తున్నటువంటి నీళ్లు చెప్పండి ఏమైపోయినాయి అంట? ఏకరాశిగా నిలిచిపోయినాయి అంట. దేవుడు ఏం చేశాడు చెప్పండి?
వాళ్ళ కాళ్ళు అలాగా యోర్దాను నదిని అలా దాటగానే, అలా కాలు ఎట్టగానే ఒకేసారిగా, ఎంత అద్భుతం అండి. మీరు ఒకవేళ నిజంగా అలాంటి మిరకలు ఏమైనా చేయగలిగితే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని మీరు ఇంటికి వెళ్తే ట్రై చేయండి. అలా పైకి వేయాలి, వేసి నీళ్ళు చొక్క కూడా కింద పడకూడదు, అలాగే ఉండిపోవాలి. జరిగిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. జరుగుతుంది అంటారా? ఏమండి, జరుగుతుంది. ఎప్పుడు అనంటే గనక ఏమండి, మనము ఆ విధమైనటువంటి లక్షణం కలిగి, అది జరిగింది కూడా. ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాసం ద్వారా దేవుడు చేస్తాడు. సెయింట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమ ఏమండి, ఆయన మన మెడ్రాస్కి ఆయన వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆయన ఏమండి బాప్తిసము ఏమండి ఇచ్చేటువంటి టైంలో ఏమండి కొంతమంది, అంటే మొట్టమొదటిగా 5 బ్రాహ్మణ ఏమండి వ్యక్తులకి ఆయన బాప్తిసం ఇవ్వటం జరిగింది. అది ఆ కార్యం జరగడానికి ముందుగా ప్రియమైన మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అయితే అద్భుతం. కొంతమంది అంటారు కదా, అప్పుడు ఆయన నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభువా ఇక్కడ వీళ్ళు కొంతమంది కూడా నమ్మడానికట యేసు ప్రభులు వారు చెప్పారండి, ఏమండి సూచక్రియలు మహత్కార్యములు జరగకుంటే ఈ ప్రజలు నమ్మరు. కొంతమందికి అలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు తప్పదు. ఏమండి, నిజంగా మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అయితే ఇక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలన్నమాట, నీళ్లు పైకి గనక వేసిన నీళ్ళు ఏమైపోవాలి, అలాగే ఉండిపోవాలని అంటే అప్పుడు వెంటనే ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారు అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లను ప్రియమైన దేవుని బిడ్డలారు తీసుకుని దోషులతోటి అలాగా పైకి వేసినప్పుడట అద్భుతం ఏమిటి అని అంటే గనక అలా పైకి వేసినటువంటి నీళ్లు అలాగే నిలిచిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం కలిగినాయి. వెంటనే టకడగా చెప్పండి, ఇక మారు మాట్లాడకుండా వాళ్ళు వచ్చి చెప్పండి, బ్రాహ్మణులు మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారు మన భారతదేశంలో ఏమండి రక్షించబడింది ఎవరు అని అంటే గనక పంతులు గారని చెప్తే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది చరిత్ర తెలీదు. ఏమండి, ఇది జరిగినటువంటిది. అవసరమైతే మీరు ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే మీరు లోపలికి వెళ్ళండి, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి. లేకపోతే మెడ్రాస్ వెళ్ళండి మీరు, ఏమంటే సెయింట్ తోమ ఆ స్తంభం ఉంది, అవన్నీ కూడా ఆ సాక్ష్యం కూడా అక్కడ చెప్తారు, మీరు వినవచ్చు. కాబట్టి ఈరోజు ఏమండి యోర్దాను యొక్క నీళ్ళు ఏవైపోయినాయి అంట, ఏకరాశిగా నిలిచిపోయినాయి. దేవుడు ఏం చేశాడు, అద్భుతం. ఎప్పుడు అని అంటే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నప్పుడు. రేపు దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు మీరు ఏం చేయండి అని దైవజనుడు చెప్పిన మాటకు వాళ్ళు ఏమయ్యారు, లోబడి పరిశుద్ధపరుచుకున్నారు. ఆ మర్నాడే దేవుడు చెప్పండి ఏం చేశాడు, అద్భుతం. ఈ నెల కూడా దేవుడు మనలను ప్రేమించి ఇదిగో మీ ప్రజలందరి ఎదుట అద్భుతములు, మునుపెన్నడూ చూడలేని కార్యాలు నేను చేయబోతున్నాను, నేను చేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే చెప్పండి మనం ఏం చేయాలి? మొదటిగా స్తుతించాలి, స్తుతి అనుభవం కలిగి ఉండాలి. రెండవది ప్రార్థించాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మూడవదిగా మనలను మనమే పరిశుద్ధపరుచుకోవాలి. ఈ 3 అనుభవాలు కలిగి ఉంటే నిశ్చయముగా నా దేవుడు ఈ సెప్టెంబర్ నెలకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము మనందరి జీవితాలలో, మన కుటుంబములలో, ఈ పరిచర్యలో దేవుడు నెరవేర్చునుగాక. దేవుడి మాటలు దీవించి ఫలభరితముగా చేయునుగాక.